ఆర్టీసీ బస్సుల ప్రయాణం సురక్షితం సుఖవంతమని ఓ పక్క ఆర్టీసీ ఆఫీసర్లు ఎంత మొత్తుకున్నా మోగ మీద చూస్తనైతే పరిస్థితి వేరే ఉన్నదొల్లా. ఇగో చూస్తున్నారు కదా, రోడ్డు మీద ఆగిపోయిన ఆర్టీసీ బస్సును ఎట్లా దోసుకుంటూ పోతున్నారో ప్యాసింజర్లు. శ్రీకాకుళం కెంచి పలాసకు వచ్చిన గీ బస్సు తిరిగి శ్రీకాకుళానికి బయలుల్లి ముంగట మొరాయించిందట. మరి బస్సులో ఏం రిపేర్ ఉందో ఏమో గాని అప్పటిదాకా మంచిగానే నడిచి ఉన్నట్టుండి నడి రోడ్డు మీదనే ఆగిపోయిందట గిట్లా. ఇక డ్రైవర్ ఎంత తన్లాడినా స్టార్ట్ కాకపోయే వరకు అందున్న ప్యాసింజర్లే దిగిపోయి పక్కకు దోసుకుపోయినరు గిట్లా. అయితే ఆమ్దాని కోసం కాలం చేసిన బస్సులను నడుపుకుంటా పబ్లిక్ ను తిప్పలు పెడుతున్నారు సర్కారులు. ఇప్పటికైనా పాత బస్సుల జాగల కొత్త బస్సులు పెట్టి పబ్లిక్ కు తిప్పలు లేకుండా చూడాలని గరమైతున్నారు. గీది చూసినా ఆడున్న పబ్లిక్ చాలా మంది. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఇటు పట్నం హైదరాబాద్ లో తిరిగే సిటీ బస్సు చూడు ఎట్లా నడి రోడ్డు మీదనే ఆగిపోయిందో. ఈసీఐఎల్ కెంచి వేవ్ రాక్కు పోయే గీ బస్సుకు ఏమైందో ఏందో గాని నాగార్జున సర్కిల్ కాడికి వచ్చే వరకు సడన్ గా ఆగిపోయిందట. ఇక ఇది చూసి అందున్న ప్యాసింజర్లందరూ మస్తు పరేషాన్ అయినరట. ఈ అవ్వా జరంత లేటుగా పోయినా మంచిదే గాని వానకు దడవకుండా పోవచ్చని ఆర్టీసీ బస్ ఎక్కితే నాడి రోడ్డు మీద ఆగి లేని పరేషాన్ మోపైందని అనుకున్నారట అందున్నోళ్ళందరూ. మెడకు పడ్డ పాము కర్వక మానుద్దా అన్నట్టు అండ్లకెంచి దిగి బ్రేక్ డౌన్ అయిన బస్సును గిట్ల దోసుకుపోయే వరకు చాలైంది మళ్ళా. ఇక ఎంబటే మళ్ళా అండ్లకి ఎక్కిపోయినరు ప్యాసింజర్లు. ఇక వీడియోలు వైరల్ అయ్యే వరకు ఫ్రీ బస్సు పథకం పేరు మీద కాలం చెల్లిన బస్సునే నడుపుతున్నట్టున్నారు సర్కారులు. అందుకే సిటీలో నడిచే బస్సులన్నీ ఏడబడితే అని బ్రేక్ డౌన్ అవుతున్నట్టునే అని గరమైతున్నారు చాలా మంది పట్నంలో దినాం తిరిగే ప్రయాణికులు. చూడాలి మరి పాత బస్సు జాగల్లా కొత్త బస్సును తీసుకొచ్చి జనాలకు తిప్పలు లేకుండా చేస్తారో లేకపోతే జనాలు గట్లనే అంటారు మనం చేసే పనులు మనం చేసుకుంటూనే పోతామని గిట్లనే చూసి చూడనట్టు ఊకుంటారో ఆర్టీసోళ్ళు. చూడాలి మరి.